కష్టకాలంలో కలిసికట్టుగా సమస్యను ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి ఈ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తుందని ఆమె అన్నారు. ఇప్పుడు కేటీఆర్ ను ఏసీబీ విచారిస్తుందన్న కవిత తాము ఇలాంటి వేధింపులకు భయపడే వాళ్లం కాదు అని ఘాటుగా స్పందించారు. కేటీఆర్ విచారణ సందర్భంగా తెలంగాణ భవన్ కు తాళం వేయడం దుర్మార్గమన్నారు. కార్యకర్తలను నాయకులను బయటికి రానివ్వకుండా అడ్డుకోవడం దారుణమని నిప్పులు చెరిగారు. ఇక తమపై ఎవరైనా దాడికి కలిసి వస్తే కలిసి కట్టుగా ఎదుర్కొంటామన్నారు. చూడు బ్రదర్, మీరు ఒక విషయం గమనించుకోవాలి. ఏ పార్టీ అయినా పార్టీలో ఉన్న లోపాలను ఖచ్చితంగా మాట్లాడుకుంటారు, సవరించుకుంటారు, ముందుకు పోతారు. కానీ మా పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకుడి మీదకి అవతలోడు దాడికి వస్తే ఖచ్చితంగా మేమందరం ఒకరికొకరు అండగా నిలబడి కాపాడుకుంటాం. అలా పెద్ద విశేషం ఏం లేదు. పార్టీలో ఉన్న కార్యకర్తల కోసం, వారి హక్కుల కోసం ఖచ్చితంగా మాట్లాడతాం. ఇంటర్నల్గా పార్టీలో జరగాల్సినటువంటి మార్పులు చేర్పులు జరగాలని కోరుకుంటాం. అందులో పెద్ద తప్పు లేదు. అది జరగకపోతే పార్టీలు ముందుకు పోవడం కూడా ఉండదు. కాబట్టి దానికి దీనికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మా నాయకత్వం మీద విమర్శ చేసి పబ్బం గడుపుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తే వారి ప్రయత్నాన్ని ఖచ్చితంగా బొమ్మ చేస్తాం. ఎవరికైతే మా నాయకుల మీద కేసులు పెడుతున్నారో గారు కావచ్చు, అందరికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు కావచ్చు, వారందరినీ కూడా కాపాడుకుంటూ పార్టీని ముందుకు తీసుకొని పోతాం. అంతర్గతంగా మాట్లాడుకునే అనేక అంశాలు ఉంటాయి, అవి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ. జై